అనగా రెండు పక్కల కూడా ఎలాంటి ఉండాలి, ఇలా ఉండాలి. ఐలెస్సా కాబట్టి అవి వెళ్తా ఉంటాయి, కరెక్ట్గా వెళుతుంది. అలాగే మనం కూడా ఏదైనా మన మందిరంలో కానీ మన కుటుంబంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్థమైందా, దాన్ని ఏం చేయాలంటే సున్నితంగా పరీక్షించి, లేకపోతే సున్నితంగా దాన్ని మనం ఆ విషయంలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అంతేగాని కోపడడం, లేకపోతే తొందరపాటుతనం కలిగి ఉండడం, తొందరపడి చేసుకోవడం, అలాంటి పనులు చేయకూడదు. హల్లెలూయా. అందుకే చెప్తా ఉన్నాడు, దుఃఖపడేవారు ధన్యులు. 4వ వచనంలో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఉంది. చూడండి బిడ్డారా, దుఃఖాల గురించి మనం చూస్తే లోకంలో రకరకాల దుఃఖాలు ఉన్నాయి, రకరకాల ఏడుపులు ఉన్నాయి. అర్థమైందా? చూడండి, ఒక కొడుకు మరి భార్యను పట్టించుకోవట్లేదని అదొక దుఃఖం అవ్వచ్చు. అలాగే కన్నబిడ్డలు తల్లిదండ్రుల మాటలు కాకుండా వాళ్ళు తిరుగుతున్నారని అదొక దాని గురించి ఉన్న లోపల బాధ, ప్రలాపం, ఒక వేదన, అదొక దుఃఖం. ప్రేమించిన వాడు మోసం చేశాడని అదొక దుఃఖం. అంతే కదా, ప్రేమించిన వాడు నమ్మించి మోసం చేస్తాడు. అందరూ నమ్మి వచ్చిన తర్వాత ఆ ఉన్న డబ్బు, ఆ బంగారం అంతా చేసేసి అయిపోయిన తర్వాత ఇప్పుడే ఉండి ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తా, ఆ వాటికి వెళ్ళి మాంసం తీసుకొస్తానని చెప్పి వాడు వెళ్ళిపోతాడు, ఇక రాడు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంటికి రాలేదు. అంటే నమ్మినోడు మోసం చేశాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియక భయంకరమైన శోక సముద్రంలో మునిగిపోయింది. అదొక దుఃఖం. వ్యాపారంలో లాస్ వచ్చి అదొక దుఃఖం. ఇలా రకరకాల దుఃఖాలు ఈ లోకంలో ఉన్నాయండి. రకరకాల సమస్యలు, రకరకాల దుఃఖాలు. తల్లి చనిపోతే అక్కడ ఒక దుఃఖం, తండ్రి చనిపోతే అక్కడ ఒక దుఃఖం. చిన్న వయసులో ఒక కూతురికి పెళ్లి చేస్తే ఆమె భర్త చనిపోతే అదొక దుఃఖం. అది ఇంకా భయంకరమైన దుఃఖం. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు, భయంకరమైన పరిస్థితి. చిన్న పాప పిల్ల, ఆ పాప అప్పుడే మరి చిన్న కొడుకు పుట్టాడు, ఏం చేయాలి? ఇక తల్లిదండ్రులు ఎందుకు వేదన, దుఃఖం. ఈ దుఃఖపడేవారు ధన్యులు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా చూడండి, ఆ విషయాల్లో దుఃఖపడడం కాదు. ప్రభువుని కొడతా ఉంటే, హింసిస్తా ఉంటే, శిలువను మోపిస్తా ఉంటే